కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నకు మేడ్చల్ జిల్లా కార్మిక సంఘాల తరఫున అన్నకు ముందుగా అభినందనలు. చాలా విషయాలు మన ముందు పెట్టాడు. భారతదేశాన్ని నిర్మితం చేసినటువంటి కార్మిక వర్గం, దేశానికి ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్న రైతాంగం, కార్మిక వర్గం రైతాంగాన్ని అనేక సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఉద్యమాలు, పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను ఏ శ్రమ చేయని దోపిడీ వర్గం, పారిశ్రామిక అధిపతులు, కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం, ఏ శ్రమ చేయనటువంటి ఒక వర్గం కోసం చట్టాలని సవరించి కార్మిక వర్గాన్ని ఎట్టి బానిసలుగా చేసేటువంటి 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని ఫిబ్రవరి 12న జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి గాను మేడ్చల్ జిల్లాల సదస్సుని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలలో ఇక్కడే ఉన్నటువంటి మౌలాలి కానీ, కుషాయిగూడ, చెర్లపల్లి, నాచారం, జీడిమెట్ల, బొల్లారం, బాలానగర్ ఇలా ఉన్నటువంటి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలలో సదస్సులు నిర్వహించి బైక్ ర్యాలీలు చేసి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి 12 తారీఖున జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో అశేష కార్మిక వర్గాన్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి మనవాద భావజాలంతో, మతోన్మదంతో గద్దెనెక్కినటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ పాలక వర్గాన్ని, కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని నాశనం చేయడానికి కంకణబద్ధులైనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైనటువంటి సమ్మె పోరాటాలను నిర్వహించడానికి ఈ మేడ్చల్ జిల్లా సదస్సు ఉపయోగపడుతుందని